బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది. మావోయిస్టుల పేరుతో ఫోన్ చేసి సాయంత్రంలోగా చంపేస్తామంటూ హెచ్చరించారు. తాము మధ్యప్రదేశ్కు చెందిన మావోయిస్టుగా అగంతకుడు ఫోన్ కాల్లో బెదిరించాడు. రఘునందన్ రావు పిఏతో మాట్లాడిన అగంతకుడు ఈ సాయంత్రంలోగా చంపేస్తామంటూ హెచ్చరించారు. వెంటనే దీనిపైన రఘునందన్ రావు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఓ ప్రైవేట్ పాఠశాల కార్యక్రమానికి రఘునందన్ రావు హాజరైన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా ఈ ఫోన్ కాల్ను రఘునందన్ రావు పిఏ లిఫ్ట్ చేశారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్పై రాష్ట్ర డీజీపీ, మెదక్ జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేపింది. రఘునందన్ రావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది. మావోయిస్టుల పేరుతో ఫోన్ చేసి సాయంత్రంలోగా చంపేస్తామంటూ హెచ్చరించారు. తాము మధ్యప్రదేశ్కు చెందిన మావోయిస్టుగా అగంతకుడు ఫోన్ కాల్లో బెదిరించాడు. రఘునందన్ రావు పిఏతో మాట్లాడిన అగంతకుడు ఈ సాయంత్రంలోగా చంపేస్తామంటూ హెచ్చరించాడు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత ఫోన్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, అసలు రఘునందన్ రావుకి ఎక్కడి నుంచి ఫోన్ వచ్చింది? ఈ ఫోన్ కాల్ని ఎంతవరకు సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది? ఈ మధ్య కాలంలో బీజేపీ నాయకులకి బెదిరింపు కాల్స్ సర్వసాధారణమైనవి. తాజాగా కొన్ని రోజుల క్రితమే రాజాసింగ్ కు పదే బెదిరింపు కాల్స్ వచ్చాయి. వాళ్ళకి సంబంధించినటువంటి ఫిర్యాదులు కూడా చేశారు. కానీ ఎక్కడ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాజాసింగ్ ఆరోపణలు అయితే మనం చూసాము. అయితే అంతేకాకుండా కిషన్ రెడ్డికి కూడా గతంలో చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పేసి తను కూడా ఫిర్యాదు చేసిన సందర్భం అయితే ఉంది. అయితే ఈ రోజు తాజాగా ఎంపీ రఘునందన్ రావు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా మధ్యప్రదేశ్ నుంచి నేను ఒక మావోయిస్టుని అంటూ కూడా ఒక బెదిరింపు కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే తను ఇటు మెదక్ ఎస్పీతో పాటు డీజీపీ జితేందర్ రెడ్డి కూడా ఫోన్ లో సమాచారం ఇచ్చారు. ఇలా బెదిరింపు కాల్స్ పైన వాళ్ళు మాట్లాడేటువంటి సమాచారం అంతా కూడా వాళ్ళకి చేరవేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు అయితే తన నియోజకవర్గంలో ఉన్నటువంటి చేగుంటలో ప్రస్తుతం అయితే వాళ్ళు పర్యటిస్తున్న సందర్భం అయితే ఉంది. వివిధ షెడ్యూల్ ఫిక్స్ అయినటువంటి నేపథ్యంలో వివిధ కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళు చేగుంట లో కాన్ఫరెన్స్ లో అయితే వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు అనేది వాళ్ళు పర్యటిస్తున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం సమయంలో మెదక్ పార్లమెంటు సభ్యుడైనటువంటి రఘునందన్ కి తన ఫోన్ కి మధ్యప్రదేశ్ నుంచి ఒక కాల్ వచ్చింది. నేను మావోయిస్టును అంటూ కూడా వాళ్ళు కాల్ చేసినటువంటి సందర్భం అయితే ఉంది. అయితే తర్వాత వాళ్ళు కాల్స్ లో కూడా మేము ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరాము, దమ్ముంటే అంటే కాపాడుకో, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అన్నట్టు కూడా వాళ్ళు బెదిరించిన సందర్భం కనబడుతుంది. వాళ్ళు ఇప్పటికే మేము బయలుదేరాము, రాత్రి అంటే 12 గంటల ప్రాంతంలో మేము అక్కడికి చేరుకుంటాము, మేము చంపేస్తామంటూ కూడా వాళ్ళు కాల్ చేసినటువంటి ఆడియోని వీళ్ళు రిలీజ్ చేసిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికే రఘునందన్ రావు కూడా అలర్ట్ అయ్యారు. ఎవరు ఎక్కడి నుంచి కాల్స్ చేశారు, ఇది నిజంగా అగంతకుల పైన మావోయిస్టుని అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏముంది, అందులో నాకు కాల్ చేయాల్సిన అవసరం ఏముంది అనే అంశాలపైన కూడా ఇప్పటికీ వీళ్ళు ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. సాయంత్రం మరొకసారి కూడా జిల్లా స్థాయి ఎస్పీతో కూడా రఘునందన్ రావు కలిసి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళకు వచ్చినటువంటి కాల్ నెంబర్ పైన కూడా వాళ్ళు ఫిర్యాదు చేసే అవకాశం. అయితే భవిత, బీజేపీ నేతలకి సర్వసాధారణంగా ఇలా వస్తున్నాయంటే ఆపరేషన్ కగారుకు సంబంధించి ఈ రకంగా వస్తున్నాయి అనుకోవాలా, లేదంటే ఏంటి? పోలీసులు ఎంతవరకు ఈ కాల్స్ని ట్రేస్ చేస్తున్నారు? ఎందుకంటే రాజా సింగ్కి గతంలో వచ్చింది, పోలీసులు ఆ నెంబర్ని ఏమైనా ట్రేస్ చేశారా?
ఇప్పటికైతే రాజా సింగ్ ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా వాళ్ళు అంటే చాలా సార్లు ఆరోపణలు చేసిన సందర్భం అయితే ఉంది. అయితే ఈ రోజు రఘునందన్ రావు కాల్ పైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారని మనం వెయిట్ చేయాల్సిన సందర్భం అయితే కనబడుతుంది. ఎందుకు మధ్యప్రదేశ్ కు సంబంధించినటువంటి మావోయిస్టు అనే పేరుతో నాకు కాల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అందులో వాళ్ళు తెలుగులో మాట్లాడిన సందర్భం అయితే కూడా ఉంది. అయితే వాళ్ళు నిజంగానే అక్కడి నుంచి కాల్ చేశారా, ఆ నెంబర్ పైన వీళ్ళకు కాల్ వచ్చిందా అనేది మాత్రం, వాళ్ళు ఎక్కడి నుంచి కాల్ చేశారనే డేటా మాత్రం, లొకేషన్ మాత్రం అంటే చూడాల్సిన సందర్భం అయితే కనబడుతుంది. వాళ్ళు పూర్తి స్థాయిలో ఇప్పటికే పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో చూడాలి మరి నిజంగానే మధ్యప్రదేశ్ నుంచి కాల్ చేశారా, నేను తెలుగులో మాట్లాడుతూ నేను మావోయిస్ట్ అని చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, నిజంగానే ఆపరేషన్ కగార్ మూసేయాలని క్లోజ్ చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆ మావోయిస్టులు కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో వాళ్ళు ఎక్కడ కూడా ఆపరేషన్ కగార్ను క్లోజ్ చేయకుండా ఖచ్చితంగా మావోయిస్ట్ అనే వాళ్ళు ఆయుధాలు దింపి చర్చలకు రావాలి తప్ప అప్పటి వరకు కూడా ఆపరేషన్ కగార్ ఆపేది లేదని చెప్పేసి ఇప్పటికే కేంద్రం నుంచి వినిపిస్తున్నటువంటి మాటల నేపథ్యంలో నిజంగానే ఇది ఆపరేషన్ కగారు సంబంధించిన కాలా, లేదంటే ఎవరైనా అగంతకులు కావాలని చెప్పేసి కాల్స్ చేసి బెదిరిస్తున్నారని మాత్రం మనకు క్లారిటీ రావాల్సినటువంటి అంశం అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ భవిత. వాళ్ళు బయలుదేరి ఎక్కడి నుంచి బయలుదేరారంట? వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరండి. మధ్యప్రదేశ్ ఓకే. రాత్రి 12 గంటల వరకు చేరుకుంటారు. తర్వాత కూడా చెప్పండి రాత్రి ఎక్కడికి చేరుకుంటారు 12 గంటల వరకు? ఇక్కడ ఉంటే అందరికి వస్తారంట. ఎక్కడి నుంచి బయలుదేరారు? మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందా? ఓకే. ఏమంటారు 12 గంటల వరకు రీచ్ అవుతారు అని అంటారా? ఇదే చెప్పమంటారా? చెప్పండి. ఏమంటారు సార్?